రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ చిత్రం టాక్సిక్ టీజర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్లోని ఒక ఇంటిమేట్ సీన్ ఇప్పుడు సినిమా కన్నా పెద్ద వివాదంగా మారింది. యాక్షన్, గ్యాంగ్స్టర్ షేడ్స్తో రూపొందిన టీజర్లో హీరో లుక్ ఆకట్టుకున్నప్పటికీ ఒక బోల్డ్ విజువల్ మాత్రం నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. కేజీఎఫ్ హీరో యష్ తాజా మూవీ టాక్సిక్ ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్ టీజర్ తోనే సంచలనం సృష్టించింది. టీజర్లలో కాల్పుల శబ్దాలు వినిపిస్తూ ఉండగా కాల్లోని యష్ పాత్ర ఓ యువతితో సన్నిహితంగా ఉన్నట్లు చూపించిన సన్నివేశం అభిమానుల్లో చర్చలకు దారితీస్తుంది. కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా మరికొందరు దాని కథనంలో భాగంగా చూస్తున్నారు. ఈ సీన్స్ విమర్శలు చెలరేగడంతో దర్శకురాలు వ్యంగ్య ధోరణిలో రిప్లై ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఆమె స్పందించారు. మహిళల ఆనందం, వారి సమ్మితికి స్వేచ్ఛ వంటి అంశాలపై సమాజం ఇప్పటికీ చర్చల దశలో ఉందని వ్యాఖ్యానించారు. చర్చలన్నిటిని మధ్య తాను ప్రశాంతంగా ఉన్నానని పేర్కొన్నారు. ఆ సీన్లన్నీ కేవలం శృంగార దృశ్యకంగా కాకుండా మహిళల అనుభవాలు, ప్రాధాన్యతలు, వారి ఎంపికలు ప్రతిబింబించే కోణంలో చూడాలని ఆమె పరోక్షంగా సంకేతాలను ఇచ్చారు. టాక్సిక్ బోల్డ్ సీన్ల వ్యవహారం చర్చలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బహిరంగంగా ప్రశంసలు కురిపించగా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మహిళలను ఆటబొమ్మలుగా చూపెడుతున్నారని గట్టిగా మాట్లాడిన గీతు ఇప్పుడు తన సినిమాల్లో అదే తరహాలో సన్నివేశాలను చూపించడం ద్వంద్వ వైఖరిగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. అయితే ఇది పెద్దల కోసం రూపొందించిన సినిమా అని, దర్శకురాలి సృజనాత్మకత స్వేచ్ఛను అర్థం చేసుకోవాలని ఆమెకు మద్దతుగా నిలిచేవారున్నారు. యూట్యూబ్, ట్విట్టర్ వంటి వేదికలపై వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. సందర్భం, కథనం ఆధారంగా సినిమాను అర్థం చేసుకోవాలని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ బోల్డ్ సీన్ లో యష్ తో పాటు రొమాన్స్ చేసింది ఎవరనేదా అని ఆరా తీస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సీన్ ని పండించింది అమెరికన్ యుక్రెయిన్ నటి నటాలీ బన్. ఇప్పటికే హాలీవుడ్ లోని యాక్షన్, థ్రిల్లర్ మూవీస్ లో నటించి నటాలీ బన్ మెప్పించింది. ఈ అమ్మడు కేవలం నటి మాత్రమే కాదు, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. నిర్మాతగా కూడా పలు సినిమాలు తెరకెక్కించింది. మరొక విషయం ఏంటంటే టాక్సిక్ సహా నిర్మాతగా నటాలీ వ్యవహరిస్తుందని సినీ వర్గాల్లో టాక్. టాక్సిక్ సినిమా విషయానికి వస్తే గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నది. 1940ల నుండి 1970ల వరకున్న కాలాన్ని కథానుసారంగా చిత్రీకరించుతున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో యష్ సరసన, నయనతార, హుమా కురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. కన్నడ, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషలు, ఇంగ్లీష్ సహా 6 భాషల్లో టాక్సిక్ విడుదల కానున్నది.